బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా రామాయణ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. యానిమల్ సినిమాతో ఆయన మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు రణబీర్. ఈ రామాయణ కాకుండా ఆయనకు లైనప్ లో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. రీసెంట్ గా రామాయణం సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. తాజాగా బాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాకు ఏకంగా 1600 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా ఫ్రాంచైజీలో నటించేందుకు రణబీర్ కపూర్ ఏకంగా 150 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి, రెండో భాగం ఆ తర్వాత వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇందులో ఒక్కో భాగానికి 75 కోట్ల రూపాయల చొప్పున రణబీర్ కపూర్ ఛార్జ్ చేస్తున్నాడు. మరోపక్క ఈ సినిమాలో సీతా క్యారెక్టర్లో నటిస్తున్న సాయి పల్లవి ఒక్కో భాగానికి 6 కోట్ల రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తుందట. మొత్తం ఈ ఫ్రాంచైజీకి ఆమె 12 కోట్ల పారితోషికం అందుకుంటుందట. ఇక రావణుడి పాత్రలో యష్ నటిస్తున్నాడు. ఆయన కూడా గట్టిగానే ఛార్జ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్రా ఫ్రేమ్స్ ఫోకస్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.